నమ్మకం నువ్వే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ మా నమ్మకం నువ్వే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ నువ్వే జగన్ నువ్వే జగన్ మా నమ్మకం నువ్వే జగన్ నిన్నే జగన్ నిన్నే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ నిన్నే జగన్ నిన్నే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ నిన్నే జగన్ నిన్నే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ ఏ నాటికి నమ్మాటికి నమ్ముకుంది నిన్నొకడిది మాత్రమే మా సూర్యుని వీరువే మా దిక్కున నిలబడి తలబడి కలబడి నిలిచిన నేతవు భ్రాతవు దూతవు సామి నువ్వు మా నమ్మకం నువ్వే జగన్. పార్టీలో చిరుతలకు మీ అందరికి కూడా హృదయపూర్వక స్వాగతం సుస్వాగతం. మీ అందరూ కూడా తప్పనిసరిగా రాబోయే రోజుల్లో పార్టీ మీ సేవలన్నీ కూడా నిర్వహించుకుంటూ తెలియజేసుకుంటూ మీ అందరూ కూడా తప్పనిసరిగా ఈ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరిచి మళ్ళీ ఆయన ముఖ్యమంత్రి చేసుకుంటేనే మనకి రాష్ట్రంలో ఉన్నటువంటి పేదవారందరూ కూడా భవిష్యత్తు బాగుంటుంది. తప్పనిసరిగా ఆయన నాయకత్వంలో మళ్ళీ మన ప్రభుత్వం ఏర్పడుతుంది. విశాఖ పరిపాలనా రాజధాని అవుతుంది. దానిలో భాగంగా ఎక్కువగా మన భీమిలి అభివృద్ధి చెందుతుంది, మన మధురవాడ అభివృద్ధి చెందుతుందని మీ అందరూ కూడా అన్నది మీ అందరూ కూడా మరి తెలియజేసుకుంటూ మరి తప్పనిసరిగా 20 రోజులు మీరందరూ కూడా ప్రచారంలో ముమ్మరంగా పాల్గొని మరి నా విజయాన్ని కృషి చేయాలని, దాని ద్వారా జగన్ గారి మరి ముఖ్యమంత్రి చేసుకోవాలని, అలాగే మనకి 2 ఓట్లు, 1 ఓటు ఎమ్మెల్యేగా అవంత శ్రీనివాసరావు ఫ్యాన్ గుర్తు నాకు, ఇంకో ఓటు ఎంపీ అభ్యర్థిగా బొత్స ఝాన్సీ గారికి మరి ఫ్యాన్ గుర్తు మీద 2 ఓట్లు కూడా మీరు మన ఫ్యాన్ గుర్తు మీద వేపించాలని మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ మీ అందరికీ మరొకసారి హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తుంటూ సెలవుస్తున్నాను. జై హింద్, జై జగన్. భీమిలి నియోజకవర్గంలో 6వ వార్డు నుంచి ఈ గాయత్రినగర్ నుంచి సుమారు 300 మంది యువత మహిళలు పెద్ద సంఖ్యలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరచాలని మన పోతిన ప్రసాద్ గారు, మా సీనియర్ నాయకులు పోతిన ప్రసాద్ గారి ఆధ్వర్యంలో చేరారు. వారందరూ కూడా పార్టీ తరఫున నా తరఫున స్వాగతం తెలియజేసుకుంటూ, ముఖ్యంగా పేదవారు ఎక్కడికి వెళ్ళినా కానీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వారు బలపరచాలి. ఎందుకంటే 5 సంవత్సరాల కాలంలో సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చారు, అభివృద్ధి కార్యక్రమాలు ఇచ్చారు. ఇచ్చిన వాళ్ళ కుల వెంటి మతం వెంటి చూడలేదు, ప్రాంతం పార్టీ చూడలేదు. కాబట్టి తప్పనిసరిగా మరి అందరికీ కూడా ఆయన మేలు చేశారు కాబట్టి మళ్ళీ ఆయన ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారు. కాబట్టి ఎప్పుడు ఎలక్షన్స్ జరిగినా వన్ సైడెడ్గా ఈ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవడం గ్యారంటీ. అలాగే భీమిలి నియోజకవర్గంలో కూడా అత్యధిక మేట తీసుకొచ్చి మరి వారికి బహుమతికి ఇస్తామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.